సరితూగలేము ఆయనతో. మనం ఎక్కడ కూడా సరితూగలేము ఆయన ఆలోచనలో చేత. చాలామంది అంటారు, నాకు ఒక ఆలోచన వచ్చింది, దేవుడు అప్పుడే మాట్లాడాడు, దేవుని ఆలోచన కూడా అదేనేమో అన్నారా? విన్నారా మీరు మాట? నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇట్లా మనుషులు అనుకున్నా, నువ్వు వచ్చి మాట్లాడావు, దేవుడు ఆలోచన కూడా అదే ఫిక్స్. ఇంకొక మనిషి వచ్చి మాట్లాడితే దేవుడు ఆలోచన అంట. ఏమండి? ఇంకొక మనిషి వచ్చి మాట్లాడితే దేవుడు ఆలోచన అయిపోద్దా? దేవుడు మాట్లాడాలనుకుంటే ఒకరితో మాట్లాడు, దేవుడు చెప్పాలనుకుంటే ఒకరికే చెప్పడు. నీకు రిపీటెడ్లీ వస్తుంది అదే. అప్పుడు గ్రహించు, ఇది దేవుడి చిత్తమయ్యింది. వాక్యం రావాలా, మనిషి రావాలా, ఇంకొక మనిషి రావాలా, దర్శనం కూడా రావచ్చు. అంతేకాని నువ్వు అనుకోగా నీకెవడని చెప్పిందంటే దేవుడి చిత్తం, సాతాను చిత్తం కూడా కావచ్చేమో. ఏమండి? సాతాను కూడా నీకు లోపరుచుకోవాలని చెయ్యి బాగుంది అని ఎంకరేజ్ చేస్తే నువ్వు అప్పుడు ఏ సాంబార్లోనే ఇస్తావు కాలు. అవునా? అవునంటారా కాదంటారా? కాబట్టి దేవుడి ఆలోచనలకు నీవు రీచ్ అవ్వాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుడిలో ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? వాక్యంలో ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే మీరు ఈ విషయం మీరు చాలా ఎట్లా అంటే మీ హృదయంలో దాన్ని బలంగా పెట్టుకోండి. సమూయేలు ఎంత ఉంటాడు, ఏలి ఎంత ఉంటాడండి? సమూయేలు ఎంత ఉంటాడు, ఏలి ఎంత ఉంటాడు? దేవుని ఆలోచన, దేవుని యొక్క నిర్ణయము ఎవరితో పంచుకున్నాడు? దేవుడు సమూయేలుతో పంచుకున్నాడు. ఎందుకని? ఎందుకని చెప్పగలుగుతారా? ఇంకా ఇంకా ఆయన సంపూర్ణముగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. సంపూర్ణముగా తన జీవితము దేవుని మందిరములోనే, దేవుని సన్నిధిలోనే అని నిర్ణయం చేసుకున్నాడు. తన తల్లిదండ్రుల మాటకు లోబట్టాడు, దేవునికి లోబట్టాడు, యాజకుడికి లోబట్టాడు. ఇంతమందికి లోబడతాం కూడా దేవుడు చూస్తాడు. నేను తల్లికి లోబడతా, తండ్రికి లోబడా, నా అమ్మ అంటే ఇష్టము, నాకు నాన్న అంటే ఇష్టము, మా డాడీ ఏం చెప్తే అది, మా మమ్మీ అంతే, మా డాడీ ఇంతే అని అనకూడదు. సేవకులకు లోబద్ధము, తల్లిదండ్రులకు లోబద్ధము, ఎల్డర్స్కు లోబద్ధము, అది కూడా దేవుడికి ఇష్టమైన పని అండి. అప్పుడే నచ్చిన వాళ్ళ మాట వింటాము, నచ్చిన వాళ్ళ మాట వినము, అది ఒక విషయం, అది ఓకే. బట్ కొన్ని స్థానాల్లో మనం లోబడ్డం అనేది చాలా మంచి విషయం. లోబడము నేర్చుకోవాలంట. దావీదు సౌలు ఎటువంటి బుద్ధి కలిగి ఉన్నాడో, ఎటువంటి ఆవేశము, ఉద్దేశము కలిగి ఉన్నాడో ఆయన లోబడ్డా లేదా? దావీదు లోబడ్డా అండి? ఎలా లోబడ్డాడు? దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు, నేను ఆయనకు ఏ హాని చేయను, చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఈయన ప్రాణము తీయ చూచినా కూడా ఆయనకు వ్యతిరేకముగా ఆయన ఏది చేయలేదు. మరి మనము కూడా
అటువంటి వారముగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా. అప్పుడు చిత్తము, ఇది దేవుడి ఉద్దేశము అని మనము గ్రహించగలే ఆత్మ కూడా మన లోపలనే. అపోస్తల కార్యంలో కొర్నేలి ఉంటాడు, ఉన్నాడా? కొర్నేలి ఉన్నాడా? కొర్నేలితో దేవుడు తన ద్వారా మాట్లాడాడు. అదే విధముగా ఎవరితో మాట్లాడాడు? పేతురు గారితో మాట్లాడా. నువ్వు కొర్నేలింటికి వెళ్ళమని ఆయన చెప్పాడు, నీవు నీ మనుషుల్ని పేతురింటికి పంపించమని ఈయనకి చెప్పాడు. అయిందా? అట్లాగా రెండు ఆలోచనలు ఇద్దరితో దేవుడు నీకు చూపిస్తాడు. అప్పుడు ఇద్దరు సేమ్ పలికారు, దేవుని యొక్క మాటగా నువ్వు అంగీకరించవచ్చు. మరలా ప్రార్థన చేసుకో. అది కూడా ప్రభా ఇదేంటి ప్రభువా అని అడగాలి. అప్పుడు దేవుని తలంపులు మనకు కొంచెమైనా తెలుస్తాయి. నువ్వు ఈ ఆకాశము భూమి ఎంత దూరం ఉందో, ఎంత డిస్టెన్స్ అవుతుందో మనం దాంట్లో కొంచెమైనా కనుక్కొనగలుగుతామంట. ప్రభువా వినబడుతుందా? ఎక్కడ వినబడుతుంది? పక్కడికే వినబడుతుంది మన వాయిస్. మరి దేవుని సన్నిధికి మన ప్రార్థన, మన మొర చేరాలి అంటే అలాగుండాలంట. చూడండి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవంట. 7వ వచనం చూడండి, ఇంకా చక్కగా ఉంటుంది. ఎందుకనంటే మానవులను జాలిపడును. ఒకవేళ దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు మన లోపల ఉంటే మనం ఎక్కడ తిరగాలంట? దేవుని వైపు తిరగాలంట. దేవుని వైపు తిరిగితే మన ఆలోచనలన్నీ దేవుడు మార్చేస్తాడు. ఖచ్చితంగా మన మనసుని మార్చేస్తాడు, మనల్ని మార్చేస్తాడు. తన ఇష్టముగా నిలబెట్టుకుంటాడు, తన చిత్తానుసారముగా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. చివరిగా దేవునిలో పరీక్షించుకోవాలి మనం. ఎక్కడ? దేవునిలో పరీక్షించుకోవాలి. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి. దేవుని దృష్టికి ఏంటంట? మనం అప్పుడు ఎక్కడ పరీక్షించుకోవాలి? ప్రభు, మరి వాళ్ళు మెచ్చుకుంటున్నారు, నాదా తప్పు? వాళ్ళు పొగుడుతున్నారు, నాదా తప్పు? నేనేం పొగడమంటున్నానా? నేను డబ్బులు ఇస్తున్నానా? నన్ను గణపరచమంటున్నానా? నన్ను హెచ్చించమంటున్నానా? నాకు మర్యాద ఇవ్వమంటున్నానా? నాకు రెస్పెక్ట్ ఇవ్వమంటున్నానా అని అనుకోకండి, అని అనకండి. దేవుడు అంటే చాలు. నిన్ను ఏ మనిషి మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు అంగీకరిస్తే చాలు. నిన్ను ఎవడు ఆగలు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుడు మెచ్చుకుంటేనే మనము యోగ్యులమండి. నిన్ను ఇంకొకరు మెచ్చుకోవాలి, నీ క్రియలు మెచ్చుకోవాలి, నీ భక్తి మెచ్చుకోవాలి, నీ ప్రవర్తన మెచ్చుకోవాలి, నీ మాట తీరు మెచ్చుకోవాలి, నిన్ను పొగడాలి. నువ్వు పొగిడితే ఏమవుతావు? ఉప్పొంగుతావు. కానీ దేవుడు అంగీకరిస్తాడా? అది ఏమవుతుందంట? లాస్ట్కి, చివరికి ఏమవుతుందంట? దేవుని దృష్టికి అసహ్యం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎవరినైనా మీరు పొగిడారనుకోండి, లేదా మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, సీరియస్గా చూస్తున్నారండి. పొగడతలు అలా ఉంటాయంట. చూడండి, మీరు మనసుతో పొగిడించుకోకండి. మీరు పొగిడితే గొప్పవారు కాదు, పొగడకపోతేనే గొప్పవారు అంట. హల్లెలూయా. ఏంటంట? మిమ్మల్ని ఎవరు పొగడ
పొగడకపోతేనే గొప్పవారు. నన్ను ఇంతమంది పొగుడుతున్నారు, నన్ను ఇంతమంది వా 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 నన్ను అంటున్నారు అంటే నీ వెనకాల బల్లెం పోట్లు ఉన్నాయన్నట్టు. ఏమున్నాయంట? నీ వెనకాల వెన్నుపోట్లు ఉన్నాయన్నట్టే, కత్తిపోట్లు ఉన్నాయన్నట్టే. అట్లా నా జీవితంలో చాలామందిని చూశాను. నా ముందు చక్కగా మాట్లాడతారు, పక్కకెళ్ళి చెప్పాల్సినవన్నీ చెప్పేస్తారు. ఆత్మీయ జీవితంలో చూశాను, ఈ జీవితంలో కూడా చూశాను. మనం మాత్రం నటన ఎందుకండి మీకు? అదేదో డైరెక్ట్గా మొహం మీద అనేసి పక్కకు పోయి బాధపడితే అయిపోయాయి కదా, సింపుల్ కదా. ముఖం మీద అనేస్తే వీడు బాధపడతాడు, వాడు బాధపడతాడు, క్లియర్ అయిపోతుంది. వాడికి ఒక ఒపీనియన్ ఉంటుంది, వాడు నన్ను తిట్టిపోయినాడు, నా పని వాడికి నచ్చలేదు, అయిపోయాయి. అక్కడ కాకుండా సూపర్ సూపర్ అన్న 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 అసలు నువ్వు 10 వేస్తారు కుక్కకి వేసినట్టు బిస్కెట్లు. వీడు ఆ కుక్క బిస్కెట్లు ఎక్కడ దాచిపెట్టాలో అర్థం కాక దాన్ని మంచి బిస్కెట్లా కావా, తినాలా లేదా అని తిన్న తర్వాత అవి లోపలికి అరగవు కదా. మనం అటువంటి వారముగా కూడా పొగిడించుకోకూడదు, పొగడకూడదు. హల్లెలూయా. ఒక్క మాట బాగుంది, సూపర్, అంతే. ఆ 2 మాటలు వదిలి నువ్వు ఇంకేదైనా ఎక్స్ట్రాలు నీ కవిత్వం కానీ రాస్తూ నీకున్న జ్ఞానమంతా ఉపయోగించి మనుషులలో నీ వంటి వాడు లేడు, ఆడవారిలో నీ వంటి ఆడవారు లేరు, స్త్రీలలో నీ వంటి లేదు, నాకున్న స్నేహితుల్లో నువ్వే అన్నాడా? అది అబద్ధం. అట్లా చెప్పిన వాళ్ళందరూ నాకు దూరంగానే ఉన్నారు ఇప్పటికీ. నాకు నా విషయంలో చెప్తా ఉన్నా, నేను ఎవరిని చాలా కంట్రోల్గా ఉంటా, అంతగా చెయ్యను. వాళ్ళే వచ్చి రాసుకుంటా పుసుకుంటా ఉంటారు, ఏ మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళ పాత్ర అయిపోగానే ఇంక అంతే, చాప చుట్టేసుకొని పాత్ర. ఆ సంఘంలో ఉన్నప్పుడు అయ్యగారిని ఎంత బాగున్నారో తెలియదు, కానీ నన్ను అంతకంటే ఎక్కువ కొట్టింది. నేనే పిచ్చోను, నేను ఇది నిజంగా ఇప్పుడు నాకు అసలు ఒక హెచ్చరిక. ఇప్పుడు మాట పలకరించడానికి కూడా మనసు రావట్లేదు ఆ పుణ్యాత్ములకి. ఆ మాత్రం పొగడం ఎందుకు, అంత ప్రేమ ఒలగబోయడం ఎందుకు, అంత దగ్గర అవ్వడం ఎందుకు, తక్కువ బ్రేక్ చేయడం ఎందుకు? అదేదో నీ అంతలు నీ ఉండొచ్చు, నా అంతలు నేను ఉండొచ్చు, సరిపోయాయి కదా. హల్లెలూయా. కాబట్టి నిన్ను కానీ ఎవరన్నా పొగుడుతున్నారంటే జాగ్రత్త, ఆడు తోకలు కత్తిరించి. నీకేం కావాలో డైరెక్ట్గా చెప్పరా, సింపుల్. నాకు ఈ పొగడతలు నచ్చమని చెప్పేసి డైరెక్ట్ ఇంకోసారి పొగడు. ఇంకా చక్కగా చెప్పాలంటే నాకు ఈ పొగడతలు అవన్నీ నచ్చవు, నన్ను పొగిడితే నా దేవుడే పొగడాలి. వాడు ఆ రోజు బాధపడతాడేమో, ఇంకో రోజు జాగ్రత్త పడతాడు. నేను కావాలని సోపేస్తున్నాను అర్థమైపోయినట్టుంది క్లైమేట్కి అని రాడింగ్. జాగ్రత్త, ఇవన్నీ కాలేజీ లైఫ్లో ఎక్కువ ఉంటాయి. వాడికి ఏదైనా అవసరం ఉందంటే నీ దగ్గర నెల ఉంటాడు, ఆ పని అయిపోయిన తర్వాత నీకు సంవత్సరం కనబడి. హల్లెలూయా. నెల ఖచ్చితంగా ఉంటాడు, పని అయిన వరకు. పని అయిన తర్వాత నీకు కనబడు. కాబట్టి అవన్నీ అసహ్యములండి. కాబట్టి మనం ఎక్కడైనా పరీక్ష చేసుకోవాలి అంటే దేవుళ్ళనే చేసుకోవాలి. నేను మంచోన్నా, నా క్రియలు మంచివా, నా ఆలోచనలు మంచివా, నా విధానం మంచిదా, నన్ను పొగిడేది నీవే ప్రభువా అని దేవుని వైపు చూడాలంట. ఆయన పొగిడినా పొగడకపోయినా పర్వాలేదు, నీకోసం అక్కడ రేపొద్దున అనేక రకమైన కిరీటాలు ఉంటాయి.
హల్లెలూయా. ఎన్ని కిరీటాలు? చాలా కిరీటాలు ఉన్నాయి. మహిమ కిరీటము, సువర్ణ కిరీటం, అతిశయ కిరీటము, అవన్నీ నీకు పెడతాడు. నాకు ఒకటి చాలు ప్రభు అంటే చాలా, ఆయన సిద్ధం చేసుకొని పెడుతున్నాడు. ఒక్క కిరీటం ఇచ్చిన చాలు ప్రభు, ఆ కిరీటాలు లేకపోయినా పర్లేదు, నీతో ఉంటే చాలు ప్రభు అని అనుకోవాలి మనం. అంతేగాని ఈ మనిషిలో వద్దంట మనం. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ 1వ వచనం చాలా చక్కగా ఉంటుంది. 6వ అధ్యాయము 1వ వచనము, మత్తయి సువార్త. మనుషులకు కనబడవాలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఇక్కడ పొందుతున్నావు కదా, మనుషులతో నువ్వు పొందుకుంటున్నావు కదా, మనుషులతో నువ్వు ఏదైతే పొందుకుంటావో అక్కడ నీకు మైనస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మైనస్ మార్క్స్ ఉంటాయి తెలుసా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మైనస్ మార్క్స్ ఉంటాయి. ఒక తప్పు, ఒక రాంగ్ ఆన్సర్ చేసావనంటే మరి ఇక్కడ నేను పొగుడదాం అనుకున్నారా, వాడితో పొగిడించుకున్నాను. ఇంకా నేనేదో పొగిడి, మనుషులు కూడా అంటారా, నేనేదో చేద్దాం అనుకున్నా, ఫస్ట్ విష్ నేనే చెప్పాలా అని అనుకుంటారు. ఎవడన్నా చెప్పినాడు అనుకో, వాడు పిచ్చేయడం కూడా మనసరిగా నేను చెప్పటోళ్ళు చెప్పించుకున్నావుగా, ఎంత దారుణమైంది కదా. చాలామంది ఉంటారు ఇట్లా. కాబట్టి మనుషులతో ఏది కూడా మెప్పు పొందే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని నిజంగా వాళ్ళు హార్ట్ఫుల్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే దాన్ని రిసీవ్ చేసుకోండి. కానీ పొగడత వేరు, అప్రిషియేషన్ వేరే అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తేడా ఏంటి అని అంటే, అప్రిషియేషన్ అనేది అభినందించడం అంటారు దాన్ని. పొగడత అనేది నిన్ను హెచ్చించడం, అది ప్రైజ్ చేయడం అన్నట్టు. ఇక అర్థమైందా? నిన్ను పొగుడుతున్నారంటే నిన్ను ప్రైజ్ చేస్తున్నారు, ఇంకా నిన్ను గణపరుస్తున్నారు, కీర్తిస్తున్నారు, కొనియాడుతున్నారు కాదు. దాన్ని అభినందించడం అంటారు. అభినందన దాని వర్డ్ మీనింగ్. అభినందించబడ్డము అనేది సూపర్ అనేది అభినందించడం. ఇప్పుడు నేను ఎవరైనా ఉంటారమ్మా, నువ్వు ఒక్కొక్కసారి మీ క్లాస్ టాపర్ అనుకో, కాలేజ్ టాపర్ అనుకో, నేనేం చేస్తారు, ప్లీజ్ నీకు ఒక మెడలో గోల్డ్ మెడల్ వేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పి పంపిస్తారు. అది అప్రిషియేషన్, అభినందించడం అన్నట్టు అంతే. ఇంకా నిన్ను అందరితో పోల్చి నిన్ను హెచ్చిస్తారు చూసారు, అది పొగడత అవుతుంది. ఇక నిన్ను నిలబెట్టి అబౌట్ దిస్ గర్ల్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడు, బాగా నీ గురించి నేను చెప్పాలి, వాళ్ళందరికీ తెలియాలి నువ్వేంటో అని నీకు సంబంధించిన మాటలు కొన్ని అవేసి ఇవేసి నీకు ఒక హైప్ క్రియేట్ చేస్తుంది. అది సో అది కాదు, మనం అవి ఎక్స్పెక్ట్ చేయకూడదంట. మనుషులు మనల్ని అట్టాగే లేపుతారు, అర్థమైందా? మనం లేపేసింది పడగొట్టేసింది కూడా వాళ్ళే. మునగ చెట్టు ఎక్కించి కట్టారు జనరల్గా. ఎవరిని? మునగ చెట్టు. ఇవన్నీ ఎందుకు వాడతాం మనము? అవి తెలుసు మనకు, వీళ్ళు ఎక్కిస్తున్నారని, వీళ్ళు కావాలనే నీకు ఇచ్చేస్తున్నారని. కాబట్టి అవన్నీ మనకు వద్దండి. మనుషులకు కనబడేటివి, మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు నన్ను గ్రేట్ అనాలి అని చేయకూడదంట. దేవుడు చూస్తే చాలు, దేవుడు మెచ్చుకుంటే చాలు, దేవుడు నన్ను అభినందిస్తే చాలు. ఆయన మెచ్చుకోకపోయినా పర్లేదు, ఆయనకి ఇష్టమైంది నేను చేస్తున్నాను అంతే అని మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఏమేమి విషయాల్లో మాట్లాడి ఉన్నాడు, మనల్ని ఎలా పరిచయం చేసుకోవాలంట, వాక్యములోను, క్రియల్లోనూ, తలంపుల్లోనూ,
దేవునిలో. ఈ ఇన్ని విషయాల్లో మనల్ని మనం పరీక్ష చేసుకొని ఏ విధముగా ఉన్నామో ప్రతిదినము మనల్ని మనం మోసం చేసుకోకుండా వాక్యం అనే అర్థములో మనల్ని మనము సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ దేవునికి దగ్గర అవుదాము. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. అందరూ అలాగే మోకరించి ఉండండి. మరి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రతి ఒక్కరు